హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు భవ్యస్ కిచెన్. ఈరోజు వీడియోలో మిక్స్డ్ వెజిటబుల్ పచ్చడి ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తున్నాను. మనం ఎక్కువగా పెళ్ళిళ్ళలో, ఇందు భోజనాల్లో వడ్డించే మిక్స్డ్ వెజిటబుల్ పచ్చడి చాలా టేస్ట్‌గా ఉంటుంది కదండీ! అలాంటి టేస్టీ పచ్చడిని ఏ విధంగా తయారు చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. చాలా సింపుల్‌గా నేను చెప్పిన కొలతలతో చేసుకుంటే అంతే టేస్ట్‌తో మీరు పచ్చడిని ఎంజాయ్ చేస్తారు. ఈ పచ్చడి ఒకటి ఉంటే చాలు అన్నం మొత్తం తినేయొచ్చు. అంత టేస్ట్‌గా కుదురుతుంది. అలాంటి మిక్స్డ్ వెజిటబుల్ పచ్చడి ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి. ముందుగా ఈ పచ్చడిని తయారు చేసుకోవడానికి మనకు నచ్చిన వెజిటబుల్స్ ఏమైనా తీసుకోవచ్చండి. ఇక్కడ నేను 4 రకాల వెజిటబుల్స్‌తో తయారు చేస్తున్నాను. అది కాలీఫ్లవర్, క్యారెట్, మామిడికాయ, దోసకాయతో తయారు చేస్తున్నాను. మీకు నచ్చిన ఏ వెజిటబుల్స్ అయినా తీసుకోవచ్చు. కాలీఫ్లవర్‌ను ఈ విధంగా వేడి వేడి నీటిలో ఏసుకొని ఒక నిమిషం పాటు ఉంచుకొని, నీళ్ళన్నీ వాడిపోయాక ఏదైనా ప్లేట్‌లో ఏసుకొని ఒక గంట సేపు ఎండలో పెట్టుకోవాలి. ఫ్యాన్ గాలిలో అయినా పెట్టుకోవచ్చండి. ఎక్కడ తడి లేకుండా చూసుకోవాలి. కాలీఫ్లవర్‌ను ఈ విధంగా ఆరబెట్టి తీసుకున్నాక మిగిలిన వెజిటబుల్స్ అన్నీ కూడా కడుక్కొని, తడి ఆరిపోయేంత వరకు తుడుసుకొని, ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా మీకు నచ్చిన ఏ వెజిటబుల్స్ అయినా తీసుకోవచ్చండి. నేనైతే 4 రకాల వెజిటబుల్స్‌ని తీసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న కాయగూర ముక్కలన్నిటిని ఒక కప్పు గానీ, గ్లాస్ గానీ ఏదైనా తీసుకొని కొలుచుకొని తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకున్న అందులోకి ఒక కప్పు క్యారెట్ ముక్కలు, 2 కప్పుల కాలీఫ్లవర్ ముక్కలు, 2 కప్పుల మామిడికాయ ముక్కలు, ఒక కప్పు దోసకాయ ముక్కల్ని వేసుకున్నాను. నేను పులుపు కోసం అయితే ఇక్కడ మొత్తం మామిడికాయ ముక్కలనే వాడానండి. అందుకు మామిడికాయ ముక్కలు ఎక్కువ వేసుకున్నాను. ఇలా చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. నిమ్మరసం వేసుకుంటే కొంచెం త్వరగా పాడైపోతుందండి పచ్చడి. ఇవన్నీ ముక్కలు కొలుసుకొని తీసుకున్నాక ఇందులోకి ఇక్కడ నేను తీసుకున్న కాయగూరల ముక్కలన్నీ 6 కప్పులు వచ్చినాయండి. మీరు ఏ కప్పుతో అయినా కొలుచుకోవచ్చు. 6 కప్పుల కాయగూరల ముక్కలకి 1 కప్పు కారం, అరకప్పు ఆవు పిండి, పావు కప్పు సాల్ట్, పావు కప్పు ఎల్లుల్లిపాయలను ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ వేయించిన మెంతి పిండిని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక అదే కప్పుతో 2 కప్పుల ఆయిల్ వేసుకోవాలి. మనం పచ్చళ్ళు చేసేటప్పుడు ఎప్పుడు వేరుశనగ నూనె వేసుకుంటే బాగుంటుందండి. ఆయిల్ వేసుకున్నాక మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. మనం పచ్చడి పెట్టేటప్పుడు మెంతుల్ని ఎప్పుడు వేయించి మాత్రమే పొడి చేసుకొని వేసుకోవాలండి. డైరెక్ట్‌గా మెంతులు వేసుకుంటే ఇది వెజిటబుల్ పచ్చడే కదా! ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. అలానే త్వరగా తినేస్తాం కాబట్టి పొడిని మాత్రమే వేసుకోవాలి. మెంతులను వేగించి పొడి చేసి వేసుకుంటేనే బాగుంటుంది. ఇలా వేసుకున్నాక పచ్చడినంతటిని బాగా కలుపుకొని ఒక రోజంతా ఊరనివ్వాలి. ఒక రోజంతా ఊరిపోయాక చూడండి ఆయిల్ అంతా పైకి ఈ విధంగా తేలిపోతుంది. ఒక రోజంతా ఊరాక ఈ పచ్చడిని బాగా కలుపుకొని ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేనేసిన కొలతల్లో అన్నీ కరెక్ట్‌గా సరిపోయినవండి. ఇలా ఏసుకున్న పచ్చడిని బాగా కలుపుకొని ఏదైనా గాజు సీసాలో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే 1 మంత్ పాటు నిల్వ ఉంటుందండి. అలా కాదు ఫ్రిడ్జ్‌లో పెడితే 2 మంత్స్ పాటు కూడా నిల్వ ఉంటుంది. ఇక్కడ నేను పులుపుకి దోసకాయి, మామిడికాయ వాడాను కదా! మీరు ఆ 2 వెజిటబుల్స్ వేసుకోకపోతే గనక ఇందులోకి పావు కప్పు వరకు నిమ్మరసం వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పచ్చడిని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి వీడియోని షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం భవ్యస్ కిచెన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.